హాయ్ హలో వెల్కమ్ టు సోనీస్ కిచెన్. సోనీస్ కిచెన్లో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పుని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఒకసారి పాలకూర పప్పుని ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. మనకి పెళ్లి భోజనం తిన్నంత టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఈ వీడియోలో పాలకూర పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3 కట్టలు ఫ్రెష్గా ఉన్న పాలకూరను తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పాలకూరని కట్ చేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో 1.5 గ్లాస్ కందిపప్పును తీసుకోవాలి. ఈ విధంగా కందిపప్పును తీసుకున్న తర్వాత ఒకసారి బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి. ఇలా పాలకూర వేసుకున్న తర్వాత ఇందులో తగినన్ని వాటర్ పోసుకోవాలండి. మరీ ఎక్కువగా పోయకూడదు. మనం వాటర్ ఎక్కువగా పోసుకున్నట్లయితే మనకి కుక్కర్లోంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి కొన్ని వాటర్ పోస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత 4-5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మనకి పప్పు అనేది ఉడికేలోపు మనం పోపు ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మీరు ఆయిల్కి బదులుగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేయడానికి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. మనకి మినపప్పు అనేది లేటుగా వేగుతుందండి. ఈలోపు మనం 4-5 ఎండుమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లిని వేసుకోవాలండి. వెల్లుల్లి అనేది ఎక్కువగానే వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది వెల్లుల్లి అనేది. కాబట్టి ఈ విధంగా వెల్లుల్లి వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. చూడండి, కొంచెం కరివేపాకు కూడా ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి బాగా వేగనివ్వాలి పోపుని. ఈ విధంగా పోపు బాగా వేగింది కదా. ఇప్పుడు మనం దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈలోపు మనకి పప్పు అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికింది కదా. ఇప్పుడు మనం పప్పు గుత్తితో ఈ విధంగా బాగా మెత్తగా చేసుకోవాలి పప్పుని. ఇలా బాగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం కారంకి బదులుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చండి, ఎవరి ఇష్టం వాళ్ళది. కాబట్టి ఈ విధంగా కారం, ఉప్పు వేసుకొని బాగా మెత్తగా చేసుకుంటూ ఉండాలి పప్పుని మొత్తాన్ని. ఈ విధంగా బాగా కలుపుకుంటూ బాగా మెత్తగా చేసుకుంటూ ఉండాలి. మీకు పప్పు కొంచెం గట్టిగా అయింది అనిపిస్తే ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొందరు లూజ్గా తినడం ఇష్టపడతారు, కొందరు పప్పుని గట్టిగా తినడానికి ఇష్టపడతారు. కాబట్టి మీకు ఎలా ఇష్టం ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా పప్పుని బాగా మెత్తగా చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పోపుని కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పోపుని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇదే టైంలో మనకి ఉప్పు సరిపోయిందా లేదా అనేది టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. నాకు మాత్రం చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని ఈ విధంగా ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పును రెడీ. ఈ పాలకూర పప్పుని మనం రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఈ రెసిపీ చూసారంటే చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈసారి మీ ఇంట్లో పాలకూర తెచ్చుకొని
పప్పు చేసుకోవాలనిపిస్తే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి పెళ్లి భోజనం తిన్నంత టేస్టీగా ఉంటుందండి. మీ పిల్లలకి ఆకుకూర తినడం ఇష్టం లేకపోతే ఈ విధంగా పప్పులో ఆకుకూరని వేసి పెట్టండి, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు వీలైనప్పుడల్లా ఈ విధంగా ఆకుకూరతో పప్పు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది మన హెల్త్కి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఈ పప్పు కాంబినేషన్గా ఈ విధంగా చిప్స్ వేయించుకొని పెట్టుకుందాం. ఈ విధంగా రైస్ పెట్టుకొని ఇందులో పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది చూస్తేనే తినేయాలి అనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ విధంగా పప్పు వేసుకొని చిప్స్ పెట్టుకొని తినేద్దాం. ఇంకా ఇప్పుడు టేస్ట్ ఏ విధంగా ఉంది అనేది చూద్దామండి. ఇలా వేడి వేడి అన్నంలో మనకి ఇష్టమైన కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా టేస్ట్ అనేది. ఆకుకూరని ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినండి. మనకి పెళ్లి భోజనం కంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.